హాయ్ అందరికి నమస్తే అండి. బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అయింది. దాంట్లో మనకి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళంటే ఏంటంటే ఎక్కడో చూసిన మొహాలు. తెలియని వాళ్ళంటే ఇంతవరకు చూడని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీహౌ కొన్ని కొన్ని ఇష్యూస్ అనేవి జరగడం స్టార్ట్ అయినాయి ఇప్పుడే. వాళ్ళలో ఫస్ట్ ఒక ఇష్యూ చెప్పుకుంటే సోను అన్న ఆవిడ రాజశేఖర్ గారు శేఖర్ గారు చేసిన పనికి చాలా ఆవిడ ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. చెప్పచ్చు, ఇది ఇలా చేసుంటే బాగుండేది, ఇలా చేయకూడదు, ఇలా కమలాలని ఇలా చేయడం వల్ల అవి మెత్తబడిపోతాయి, పాడైపోతాయి, తినడానికి పనికిరావు చెప్పచ్చు, చెప్పే పద్ధతిలో చెప్పచ్చు. కానీ ఆవిడ ఇంతదాన్ని అంత చేసి అంతదాన్ని ఇంత చేసి ఏదో ఒక ఇష్యూ చేసేయాలన్న విధంతో ఆవిడ చెప్పినట్టు ఉంది. కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే అర్థమయ్యి ఉండేదేమో, ఇంత ఇష్యూ అయ్యేది కాదేమో అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే సోను గారు మన శోభా లాగా బిహేవ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయిన దానికి కాని దానికి నేను ఒకదాన్ని ఉన్నాను, నేను బహిర్గతం అవ్వాలి, నేను నన్ను అందరు చూడాలి అన్న విధంగా ఆవిడ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. కానీ ఇది కరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించట్లా. చెప్పచ్చు, చెప్పే పద్ధతిలో చెప్తే వాళ్ళకి అర్థమైంది. ఒక మనిషివైనా మనుషులు తింటారా, డ్రైనేజ్లు వేసుకుని నేను అన్న వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్గా అదేమో అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, నైనిక అండ్ నిఖిల్ గేమ్ని ఆడారు మంచిగా. నైనిక చాలా బాగా ఆడింది అమ్మాయి, చాలా స్మార్ట్గా ఆడింది అనిపించింది ఆవిడ. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఓకే. ఇంకొక పర్సన్ని మీరు సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు అంటే, ఏ విధంగా సెలెక్ట్ అయ్యారంటే ఆట పరంగానే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వీళ్ళ మాట వింటున్నారా, వీళ్ళు ఇంటిని ఏ విధంగా చక్కదిద్దగలరు అని చూసి బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడా వీళ్ళని. ఆటపరంగానే కదా సెలెక్ట్ చేసింది. 2 డేస్లో ఎవరు మెచ్యూర్ ఎవరు ఇమ్మెచ్యూర్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఎవరు ఇంటిని నెట్టుకు రాగలరు, అందరినీ ఒక ఏకతాటిపై నిలబెట్టగలరు అనేది మనం డిసైడ్ చేయలేము. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఆటపరంగా ఆలోచించి డిసైడ్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. వరంగల్ కుర్రోడ్ని కానీ ఈ రాజశేఖర్ని కానీ సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, ఆ కాగిత మర్చిపోయా, ఈ అమ్మాయి సోను అన్న అమ్మాయి చాలా ఓవర్గా రియాక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. బేబక్క ఎంత బాగా చేస్తున్నారో అవి ట్రై చేస్తుంది. నాకైతే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది ఆవిడ ఆడే విధానం. ఎట్లా అంటే బేబమ్మలాగా ఆడింది బేబక్క. ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం చక్కగానే చేసింది ఆ ఆటలో. బట్ ఆవిడ వంట చేస్తుంది, అక్కడ నుంచొని వచ్చి కాసేపు కూర్చున్న వెంటనే ఇంత రెస్పాన్సిబిలిటీ ఏంటి మీకు అంటే, నువ్వు ఆడపిల్లవే, నీకు వంటొచ్చు, నీకు ఆకలిగానే ఉంది, నువ్వు చేయొచ్చు కదా ఆ పని, చూడొచ్చు కదా. అక్కడ అప్పటి వరకు నువ్వు అక్కడే కూర్చున్నావు సోను అన్న ఆవిడ. అప్పటి వరకు అక్కడే కూర్చుంది. ఈ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఈమె బాధ్యత లేదా, ఈమె హౌస్ మేట్ కాదా, ఈమెకి వంట కాదా, ఈమె ఆడపిల్ల కాదా, వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. సోను బేబక్క మీరు బాగా నచ్చేసారు నాకు. ఎంత రియాక్ట్ అవ్వాలి అంత రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ తగ్గాలో కూడా చెప్తున్నారు. మీరు విడిగా ఏందమ్మాయి నువ్వు ఇట్ట చెప్తున్నావు అట్ట చెప్తున్నావు అని మాట్లాడే బేబక్కేనా అనిపిస్తుంది. నాకైతే ఓవరాల్గా షో యావరేజ్గా నడిచింది అనిపించింది. చూద్దాం ముందు ఎలా ఉంటుందో.